రేగొండ మండల కేంద్రంలో కార్మికుల స్ఫూర్తిని చాటేలా మేడే వేడుకలను సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. సిపిఐ మండల కార్యదర్శి పెంట రవి ఆధ్వర్యంలో 141 మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఎర్ర జెండాను ఎగురవేశారు. వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు సాధించబడ్డాయని, అయితే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ భూపాల్పి జిల్లాకు సంబంధించి రేగొండ మండలంలో అన్ని గ్రామాలలో జెండాలు కార్మిక జెండాలు ఎగరవేయడం జరిగిన ఉన్నాయి. ఈ సందర్భంగా యువత కానీ చదువుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ప్రభుత్వం కూడా చేసే పనులు ఏంటంటే 2006లో కార్మికులు వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు అసలే మొత్తం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస పోతారు. మన దేశంలో పనులు లేవని, ఉపాధి హామీ కావాలి, ప్రతి కార్మికునికి పని కావాలి, ఉన్నతానే పని కావాలని కొట్లాడితే అప్పుడు 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్కు సపోర్ట్ చేసిన వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు కొట్లాడడం వల్ల వచ్చిన ఉపాధి హామీ పని, ఈ ఉపాధి హామీ పనిని 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఒక 5 సంవత్సరాలు అటు ఇటు నడిపించుకుంటూ మళ్ళీ రెండో బాడీలా దీన్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేసింది. అందులో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడోసారి కూడా ఏంటిదంటే వీళ్ళు పని చేస్తలేరు, పని చేసిన వాళ్ళకు మాత్రమే పని, లేకపోతే అది కుదరదని ఎంత కుదించడమో జరుగుతూ ఉన్నది. దీనివల్ల ఏంటిదంటే కార్మికులకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు వేరే కాడ పని చేస్తారు, మళ్ళీ వచ్చి ఇంకో కాడ ఈ పని చేస్తారు. అట్లా చేయకపోతే వాళ్ళ బతుకు లేదు. దాన్ని ఆలోచించాలి గవర్నమెంట్. ఆలోచించకుండా మేమే చెప్పినట్టే చేయాలని అంటే కార్మికులు బతకలేరు. ఒకవేళ కార్మికులను ఇబ్బంది కనుక చేయాలి అనుకుంటే, కార్మికులు తిరగబడితే మీరు ఇప్పుడు మేము మంచిగానే ఉన్నాం, మేము చెప్తే వింటారు వాళ్ళు, అన్ని పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారు మాకు అని అనుకుంటే ఆ పైసలు ఇచ్చిన వాళ్ళ చేతులే నరకవలసిన పరిస్థితి వస్తుంది. కనుక దాన్ని ఆలోచించి కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష పార్టీలు వాళ్ళు చెప్తే వినని ఎవరైనా కూడా అసలు బతికిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలు ఏది చూసినా కూడా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలైనా బీజేపీ ప్రభుత్వానికి ఎంత హెచ్చరించినా వాళ్ళు మేమే సనాతన ధర్మం ఇది అది అని చెప్పుకుంటా ముందుకు పోతా ఉన్నారు. అది సరి అయింది కాకుండా ఉపాధి హామీ పనులు కానీ ఇప్పుడు 40 చట్టాలను 4 కోడ్లు మార్చడం కానీ ఇట్లాంటి మార్చుకోకపోతే వాళ్ళ పుట్టగాతులు ఇప్పుడు రెండో బాడీలో గెలిచారు మెజార్టీ, మూడో బాడీలో మూడోసారి ఆ మెజార్టీ తక్కువ వచ్చింది, 4వసారి అసలు అత్తదా ఉంటుందా తెలియదు. దాన్ని అర్థం చేసుకొని ప్రజలకు అనుకూలమైన పనులు చేయకపోతే కనుక మీకు బతుకుండదని బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న ఆ ఆర్టీసీ కార్మికులు ఒక్కరోజు 2 రోజులు బంద్ చేయడం వల్ల అది సమస్య ఏమైంది అంటే వ్యక్తుల ప్రాణాల కాడికే ఇబ్బంది అయింది. దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క కార్మికుడు ఉద్యమం చేస్తాడు అని అంటే ఎందుకోసం? వాళ్ళ హక్కుల సాధన కోసం. మేము చేసిన పనికి ఫలితం మాత్రమే కోరుతారు తప్ప వేరే మీ ఆస్తులను ఏం కోరతలేదు. మీ ఆస్తులు ఇవ్వకుండా శ్రమకు ఫలితం మాత్రమే ఇవ్వాలని కార్మికులు కోరుతా ఉన్నారు. కాబట్టి కార్మికుల సమ్మెను ప్రభుత్వాలు తప్పకుండా గుర్తించాలి, గ్రహించాలి. వాళ్ళ సమస్యను పరిష్కరించకపోతే కనుక మీకు భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తూ ప్రభుత్వాలు గ్రహించాలని కోరుకుంటున్నాను. 141 దినోత్సవం జరుపుకోవడం జరిగింది. రేగొండ మండలంలో ప్రతి విలేజ్లో మేడే పండుగ జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ చేసే దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలు, నల్ల చట్టాల అనుకూలంగా కార్పొరేట్ శక్తులకు నల్ల చట్టాలు అనుకూలంగా చేయడం ఈరోజు పేదలకు దినదిన గండంగా గడుస్తుంది. ఒక రోజుకు తిండి లేని వాళ్ళు ఈ భారతదేశంలో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. 2 పూటలు తిండి లేకుండా బతికే జనాభా ఉన్నారు. ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా ఒక్క రోజుకు 12,000 కోట్ల ఇన్కమ్ ఉండే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి వాళ్లకు అనుకూలంగా చట్టాలు మాస్తూ కార్మికుల వ్యతిరేక విధానాలు చేస్తూ పని విధానాలు పెంచుతూ పని గంటలు పెంచుతూ చాలా విధానాలుగా రైతులను కార్మికులను అంతా ప్రజా వ్యతిరేక విధానాలలో చట్టాలు తీసుకొచ్చి ప్రజలను చిన్నగిన్నం చేస్తాడు. కార్పొరేట్లకు దానదత్తం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ సర్కారు గద్దె దిగాలని చెప్తూ అదేవిధంగా ప్రతి సమస్యపై స్పందిస్తున్న ఈ భారత కమ్యూనిస్టు పార్టీ రేగొండ మండల్ 141 మేడే పండుగ జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని చెప్పి రేగొండ మండల్ సిపిఐ తరఫున మీకు రైతులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈనాడు ఎర్ర జెండా పరిస్థితిలో కొనసాగాలని ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో భూపాల్పల్లి మండలంలో రేగొండ మండల పరిధిలో ఈనాడు తెలియజేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ భారతదేశ వ్యాప్తంగా అనేక రకాలుగా పెట్టుబడిదారులు ఇచ్చేటువంటిది, కార్పొరేట్ శక్తులు ఇచ్చేటువంటి డబ్బులతోని భారతదేశంలో ఉన్నటువంటి
అన్ని రాష్ట్రాలను కబలించేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఈనాడు రేపు బెంగాల్లో కానీ, కేరళలో కానీ, మద్రాసులో కానీ, పుదుచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ అధికారం వచ్చిన ఈనాడు 1947లో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహా మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భారతదేశ వ్యాప్తంగా ఈనాడు కొనసాగారు. ఆనాడుది చెప్పినటువంటి వయోజన ఓటింగ్ కానీ, పెట్టుబడిదారులకు ఊడిగం చేసే ప్రభుత్వాలను వ్యతిరేకించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటాలు చేసుకుంటూ ఈనాడు నరేంద్ర మోడీ కమ్యూనిస్టులను బలహీనపరిచి అనేక రకాలుగా కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నది.